గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. శ్రీనగర్ అయితే వచ్చేసాం. నిన్న మీకు శ్రీనగర్ కొంచెం ఏం చూపెట్టలేకపోయినాం కదా. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ రూమ్ దగ్గరనైతే ఉన్నాం. చాలా బాగుంది రూమ్ కూడా చాలా బాగుంది. ఇది డెల్ ఏరియా అంట, డెల్ లేక్ ఏరియా అంట. సిటీ కూడా చాలా బాగుంది, చూడడానికి బాగుంది. మురికి వాటరే, ఒక్క నిమిషం చూపిస్తాను. చూడడానికి మొత్తం మురికి వాటర్ కానీ స్మెల్ ఇట్లా అలాంటిది ఏం రావట్లేదు. బాగుంది. కరెక్ట్ ప్లేస్లో రూమ్ తీసుకున్నాం అనిపించింది. షాప్స్ చూసారా, షాప్స్ మొత్తం క్లోజ్. ఒక్క నిమిషం, షాప్స్ మొత్తం క్లోజ్ ఉన్నాయి. ఆర్టికల్ 370 వలన మొత్తం అన్నీ క్లోజ్ చేసి పెట్టేశారు. అట్లీస్ట్ బయట ఫుడ్ తీసుకొచ్చి తిందామన్నా లేదు ఇక్కడ. ఇది మేమున్న రూమ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. కానీ శ్రీనగర్ ఎంటర్ అయిన తర్వాత లొకేషన్స్ ఉన్నాయి అబ్బా, ఏమున్నాయి అవి. ఒక్కొక్క లొకేషన్ మాత్రం మనం ఫోటోలలో ఫ్రేమ్స్ చూస్తాం కదా, సేమ్ ఫ్రేమ్స్ ఇక్కడ మీరు చూస్తారు కంపల్సరీ. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి లొకేషన్స్ మాత్రం. అసలు ఎక్కడ అసలు బండి ఆపి మరీ చూడబుద్ధి అవుతుంది అసలు అలాంటి లొకేషన్స్. కానీ టైం లేదని చెప్పేసి మేము ఫాస్ట్గా వచ్చేసి బైక్ మీద ఉండేటప్పుడే యూజ్ చేసినాం అవి. కానీ లొకేషన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్. కొన్ని ప్లేసులలో ఆగి ఫొటోస్ కూడా దిగడం. కానీ ఒక్కొక్క సీనరీ ఫొటోస్లలో చూడడమే తప్ప లైవ్గా ఫస్ట్ టైం ఇది. బట్ లదాఖ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోలేము. కానీ ఒక్కసారైనా జీవితంలో లదాఖ్ చూడాలబ్బా, ఒక్కసారైనా కంపల్సరీ. అది కూడా రైడ్లోనే చూడాలి. సూపర్ అంటే సూపర్ ఉంది. శ్రీనగర్లోనే ఇలా ఉంటాయి. ఇప్పుడు చలి మాత్రం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, చలి కూడా ఇక్కడ. చూద్దాం లదాఖ్ వెళ్ళే వారికి ఎట్లా ఉంటుంది, ఏం పరిస్థితి. ఎప్పుడెప్పుడు మంచి చేతులు అలా పట్టుకోవాలని ఉంది అసలు. సో ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి బండి సర్వీసింగ్ ఇచ్చేసేయాలి. ఇక తర్వాత షోరూమ్ బైక్ ఈవినింగ్ ఇస్తుంది అనుకుంటా మేబీ. తర్వాత డిసైడ్ అవుతాం. ఒకసారి సర్వీసింగ్ ఇచ్చేసి వచ్చినాకనైతే మరి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఇంకెవరం ఫిక్స్ అవ్వలేదు. దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి ఇప్పుడే వెళ్ళేసి వచ్చినాం. అక్కడ వెళ్ళేసి వస్తే ఆల్మోస్ట్ అక్కడ కూడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక మేము అనుకుంటున్నాం లదాఖ్లోనే సర్వీసింగ్ ఇద్దామని అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండదలుచుకోలేము శ్రీనగర్. చూడడానికి కూడా ఇక్కడ ఏం లేదు. సోన్మార్గ్ కానీ గుల్మార్గ్ కానీ అవే ఉన్నాయి. సో చాలామంది అయితే చెప్తున్నారు గుల్మార్గ్ వద్దనే అంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అందుకోసం అని చెప్పేసి సోన్మార్గ్ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. లగేజ్ మొత్తం చదువుకొని సోన్మార్గ్ స్టార్ట్ అయిపోవాలి. ఇక దారిలో మాట్లాడుకుందాం. దారిలో మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. ఆల్మోస్ట్ అది మైక్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. చూద్దాం. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, ఆ మైక్ మాత్రం చాలా అప్సెట్ చేసింది అది. ఓకే, ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. జస్ట్ ఇక్కడే బ్రెడ్ ఆమ్లెట్ తినేసాము. ఓన్లీ ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్, యాపిల్స్ తప్ప ఇంకేం లేవు. ఈ మొత్తం జమ్మూ మొత్తము ఆర్టికల్ 370 వల్ల బ్లాక్ అయిపోయింది కదా, అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. ఆపిల్స్ మాత్రం ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. మంచిగా ఇప్పుడే ఒక డజన్ తీసుకొని పెట్టుకున్నాం బ్యాగ్లో. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. మనం వచ్చింది రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్ వెళ్తే సీదా సోన్మార్గ్కి వెళ్ళిపోతాం. ఈ మనకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూసారా, అది మొత్తం డెల్ లేక్ అంటారు. ఈ డెల్ లేక్ అంటే ఒక మార్కెట్ టైపు, ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్లోనే సంథింగ్ నైట్ వెళ్ళొచ్చాం మేము. మార్కెట్ ఉంటుంది మొత్తం లేక్లోనే ఉంటుంది మార్కెట్ మొత్తము. అక్కడనే స్టేయింగ్ ఇట్లా ఏం చేయాలన్నా కానీ చాలా తక్కువ ప్రైస్లో దొరికిపోతాయి మీకు. యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ లేదు కదా, ఆర్టికల్ 370 వల్ల అన్నీ క్లోజ్ చేశారు కాబట్టి మాకు తక్కువ రేట్లో దొరికింది. తక్కువ రేట్ అంటే పర్లేదు, కొంచెం బెటరే. 1400 ఏమో పడ్డది అది. కానీ ఆల్మోస్ట్ మనకి 253 వరకు కూడా రాదంట. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుందంట. లేక్లో మొత్తం ఏమంటారు వుడ్తోనే ఉంటాయి హౌజెస్ మొత్తం. అందులోనే స్టేయింగ్ ఉంటుంది. కానీ చాలా బాగుంది రూమ్. యాక్చువల్లీ మాకు ఇక్కడే బండి సర్వీసింగ్ అయిపోతే బెటర్గా ఉంటుండే. ఆల్రెడీ వెళ్ళిపోయినాం కానీ ఎటు కాకుండా అయిపోయింది. మళ్ళీ మాకు ఇప్పుడు లేక్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎంత, ఇంకా మేము 500 ఏమోనే వెళ్ళాలి మేము. యాక్చువల్ మేము ఇక్కడ గుల్బర్గ్ వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గుల్బర్గ్ వెళ్ళొద్దని చెప్పి చాలామంది చెప్పారు.
పోనీ ఇక్కడ చూద్దాం ఏదైనా ఇంకా వేరే లొకేషన్స్ చూద్దాం అనగానే ఇంకేదో గార్డెన్ ఉంటుందంట, అన్నీ కూడా క్లోజ్ చేశారంట. ఇక్కడ ఉన్న ప్రతి జనాలకే పాపం ఎంత 45 days నుంచి నెట్వర్క్ లేదు, ఏది లేదు, షటర్స్ మొత్తం క్లోజ్. యాక్చువల్ వీళ్ళ శ్రీనగర్ మొత్తం ఇక్కడ జమ్మూ వాళ్ళు ఉండేది మొత్తం వీళ్ళ బిజినెస్ అంతా టూరిజం పైనే ఉంటుంది. వీళ్ళ టూరిజమే ఎవరు రాకపోయేసరికల్లా అన్ని షటర్స్ అన్నీ క్లోజ్, చాలా బిజినెస్ డౌన్. ఓయో రూమ్కి పోతే వాడు ఆన్లైనే లేదు అసలు. పోనీ ఆన్లైన్ లేదు కదని చెప్పేసి ఒక దగ్గర మాకు ఓయో రూమ్ కనబడ్డది, అక్కడ వెళ్ళి అడుగుతున్నాము. అడిగితే వాడు ఒక్కొక్కటి 4000, 3500 అట్లా చెప్తున్నాడు. కానీ కొంతమందిని కనుక్కుంటే మాకు ఈ ఢిల్లీకి సజెషన్ ఇచ్చారు. కానీ చాలామంది శ్రీనగర్కి వచ్చిన వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడే స్టే చేస్తారంట. మాకు ఇప్పుడు అలో లేదు, కానీ అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా బోట్స్ మొత్తము, అక్కడే బోట్లలోనే హోమ్ స్టే ఉంటుంది. నైట్ మొత్తము లేక్లోనే చాలా చాలా బాగుంటుందంట. అన్నీ మొత్తం బజార్ ఉంటుంది, స్వెటర్స్ కానీ అన్నీ హోల్సేల్ రేట్లలో దొరుకుతుంది. మనకు హైదరాబాద్లో కొంతమందిని అడిగిన మీకు ఏమేమి రూట్స్ తెలుసు ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడన్నా వచ్చారా అని అడిగితే అవును హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా చార్మినార్ దగ్గర ఇంకేదో లొకేషన్స్ అవి తెలుసు అంట. అదే హైదరాబాద్లో అవి రెండే తెలుసు అంట వాళ్ళకి. ఎప్పుడైనా హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేసిరని అడిగిన, అవును సూపర్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ పాపం ఇక్కడ వీళ్ళ బిజినెస్ మాత్రం అంతా డౌన్ అయిపోయిందంట. ఆర్టికల్ 370 అంటే అది ఓకేషన్ అంటే మన భారత్కే గర్వకారణం కదా. చోటా మోటా పోతే రేత. ఆ లాస్ట్లో మౌంటైన్ చూడండి, కిరాక్ ఉంది కదా అసలు. ఆ మౌంటైన్ ఆకాశం రెండు కలిసినట్టే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా మంచి లొకేషన్ చూసుకొని మంచి ఫొటోస్ దిగాలి. సూపర్ 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 సూపర్. सोनमार्ग 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 सीधा एक ही रास्ता है। थैंक यू थैंक यू। और एनिमल होटल ఇక్కడ బండి పార్కింగ్ లేదమ్మా. ఇప్పుడే ఫోటోషూట్ అయిపోయింది. లొకేషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు ఎక్కడ చూసినా అదే ఫోటోలు దిగబడ్డారు, అలా ఉన్నాయి ఫొటోస్. లొకేషన్స్ మాత్రం సూపర్ ఉంది, సూపర్ ఉన్నాయి లొకేషన్స్. ఇది కనబడుతుంది లేదు, అది మొత్తం గుట్టనే మొత్తం. చలో సోన్మార్గ్ ఇక్కడ నుంచి ఇంకా 80 kilometers ఉంది. అక్కడ ముందు వెళ్తున్నారు కదా ఆ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే హైదరాబాద్ నుంచి వచ్చాము అని చెప్పినాం. సరే ఇక్కడ మాదే మా ఫోన్ హౌస్ ఉంది, ఇక్కడ మీరు స్టే చేస్తారా, మీకు రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. లేదు కలి అయితే हम निकल जा रहे सोनमार्ग जाने आके बोल के बोला हमको. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నాకు కలవండి అని చెప్పేసి చెప్పిండు. ఓకే తప్పకుండా అని చెప్పేసి చెప్పినాం. చాలా మంచిగా మర్యాద ఇస్తున్నారు ఇక్కడ కూడా వీళ్ళు. నేను వాళ్ళ
మన రాయల్ ఎన్ఫీల్డ్ మార్నింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కూడా వెళ్ళొచ్చినాం కదా, అక్కడ కూడా మంచిగా రియాక్ట్ అయ్యారు. యాక్చువల్గా క్లోజ్ చేశారు, కానీ మంచి వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది. ఆయన అంటున్నాడు, యాక్చువల్లీ మా అక్కడ శ్రీనగర్ గురించి మీడియాలో చాలా హైలైట్ చేస్తున్నారు, కానీ అలాంటిది దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలు నష్టపోతున్నారు కొంచెం అని చెప్పేసి మాట్లాడుతుండు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు. బట్ మనకు కలిసిన వాళ్ళు మాత్రం చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు. ఐ మీన్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కానీ మంచిగా మాట్లాడతారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ కొంచెం మనం ఏదైనా మాట్లాడినా కానీ సరిగ్గా ఆన్సర్ చెప్పకపోవడం, కొంచెం వాళ్ళ కొంచెం ఇద్దరు ముగ్గురిని చూసినా అది ఇదేమని అడిగినా కానీ వాళ్ళు చెప్పడమే డిఫరెంట్గా ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటా ఇక్కడ. అంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ అన్నట్టు లోపట ఇలా పాక్ ఇండియా అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళే అలా బిహేవ్ చేస్తారు. ఓకే, सर सोनामार्ग इधर से ఇప్పుడు 30 కిలోమీటర్స్ వస్తూనే ఉన్నాం. మొత్తం సింగిల్ వేనే, అడుగున మొత్తం మిలిటరీ వాళ్ళే. అసలు రియల్లీ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో. అసలు ఎండ అనక వాన అనక ఏది లేదు వాళ్ళకి. జస్ట్ ఒక 1 కిలోమీటర్ అంతే డిస్టెన్స్, కంపల్సరీ ఒక మిలిటరీ అతను కనబడతాడు. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ ఇన్లైన్ చూడండి ఒకసారి. అవి భలే ఉన్నాయి అసలు. చాలా అటాచ్గా చాలా తక్కువ ఉన్నాయి. మొత్తము ఇండివిజువల్గానే హౌజెస్, అది కూడా మొత్తం వుడెన్ హౌజే. హాఫ్ వుడ్తో కట్టేసి మీద ఏదైనా రేకులు వేసేస్తున్నారు అంతే. కానీ స్లాబ్ లాంటివి అలాంటివి మాత్రం చాలా తక్కువ కనబడుతున్నాయి. కానీ పంట పొలాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గ్రీనరీ కనబడుతుంది మంచిగా. వావ్, సూపర్ సీనరీ. ఫస్ట్ టైం బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం మేము. ఈ లదాఖ్ రైడ్ మొత్తం ఎప్పటికల్లా ఇలాంటి బ్రిడ్జ్ క్రాసింగ్ ఎన్ని అవుతాయో తెలియదు. చాలా వీడియోస్లలో చూసినాం ఇలాంటి బ్రిడ్జ్, మొత్తం చాలా బ్రిడ్జెస్ మొత్తం ఇలానే ఉంటాయంట. దీని నుంచి వెళ్తుంటే ఆ ఫీలింగ్ మాత్రం అవసరం ఉంది. గిడగడ సౌండ్ వస్తూ ఉంది. వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయి వాటర్ మొత్తం. అసలు ఇక్కడ ఆ వరి పంట చూడండి, మొత్తం రెడ్గా భలే ఉంది ఆ లుక్. ఇట్లా మొత్తం రేకులే. రైట్ సైడ్ చూడండి, మొత్తం ఇల్లు మొత్తం కొంచెం వుడెన్ హౌసెస్ చాలా కనబడుతున్నాయి మనకి. ఎట్లా అంటే కొంచెం మొత్తం వుడ్తోని నిర్మించి దాని మీద రేకులు వేసేస్తున్నారు. కొంచెం స్లాబ్ లాంటివి అయితే చాలా తక్కువ, కానీ వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయి. ఎక్కడైనా మంచిగా లొకేషన్ ఉంటే జస్ట్ ఆగి మంచిగా వాటర్లో దిగాలనిపిస్తుంది. కానీ కూల్గా ఉంటాయి వాటర్ మొత్తం. ఆల్రెడీ ఇక్కడ చల్లగా ఉంది, ఇంకా వాటర్ ఎలా ఉంటాయో చూడాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ యార్. అబ్బా, వాటర్ ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే అంత ఫ్రెష్ ఉన్నాయి. అసలు ఈ ప్లేస్ మొత్తం చూస్తే అసలు ఇక్కడ కదలడానికి మనసు అప్పట్లేదు అసలు. గుట్టలు, సూపర్ మొత్తం వాటర్ తోటి. అవి మొత్తం గుట్టలు, అవి మేఘాలు అవి ఆనుకున్నట్టున్నాయి కదా అసలు.
ఇక్కడ ఇప్పుడు ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. కానీ సూపర్ ఉందమ్మా లొకేషన్ మాత్రం. అసలు ఇక్కడికి రావడానికి అసలు మనసు పర్లేదు, అట్లా ఉంది లొకేషన్ మాత్రం. సూపర్ అంటే సూపర్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే సూపర్. మొత్తం మేఘాలు అవి సూపర్. ఒక్కసారైనా వచ్చిపోవాలి లడక్. లడక్ వచ్చినా కానీ మళ్ళీ ఫ్లైట్లో కానీ అలా వస్తే కూడా మజా ఉండదు. కొంచెం స్టామినా రావాలని ఒక పట్టుదల ఉంటే మాత్రం బైక్ రైడ్ చేసి రావాలబ్బా, సూపర్ ఉంటుంది. అక్కడ చూడండి ఒకసారి, అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు, ఇవన్నీ భలే కట్టారు సార్ పైన ఇల్లులన్నీ. ఎంత ఇది అక్కడ వరకు వాళ్ళు ఎలా వెళ్తారు ఏంది నాకేం అర్థం కావట్లేదు. అసలు విచిత్రంగా అంటే విచిత్రంగా ఉన్నాయి ఆ ఇండ్లు కూడా. సోన్మార్గ్ ఇంకా 32 కిలోమీటర్స్ ఉంది. భలే అంటే భలే కట్టారు, అవసరం తెలుసా. అది అక్కడ ఒక చెక్క మెరుస్తున్నాయి ఆడ చిన్న చిన్నగా, భలే ఉన్నాయి. అక్కడొకటి అక్కడొకటి. అరే వా క్యా బాత్. బాబా లొకేషన్స్ ఏమున్నాయి ఒకసారి అక్కడ చూడు, ఏమనిపిస్తుంది తెలుసా సార్. కిరాక్ అంటే కిరాక్ ఉంది. అది ఏంది మొత్తం దారిలాగా ఉంది అక్కడ. అది చూడు మొత్తం స్నో అంతా ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. మొత్తం వైట్ లాగా కనబడుతుంది ఆ మౌంటైన్ మొత్తం. యాక్చువల్లీ దారిలాగా ఉన్నది, దారి కాదు. ఆ స్నో కరిగి ఏదైతే వాటర్ ఫ్లో ఉంది కదా, ఆ వాటర్ ఫ్లో అలా వెళ్తున్నది. దాన్ని అది చూస్తుంటే టర్నింగ్స్ పామ్ లాగా కనబడుతుంది మొత్తం. చలో వెళ్ళిపోదాం. ఓకే అమ్మో, రైట్ సైడ్ చూడండి ఫీజులు ఎగిరిపోతాయి అలా ఉంది మొత్తం లొకేషన్ మొత్తం. కిర్రాకంటే కిర్రాగా ఉంది. అవి ఏంటి, అవి మనకు శ్రీనగర్ ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్ళి మనకి మనాలి ప్లేస్లో ట్రీస్ని ఏమంటారో తెలియదు, షార్ప్గా ఉంటాయి కదా. ఆ ట్రీస్ని చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ ఉంది అబ్బా, సూపర్ క్లైమాక్స్ అబ్బా. What a beautiful air. ఓకే ఒక చిన్న ఫోటోషూట్ అయితే చేసేసినాము. అసలు ఇలాంటి లొకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఐండియాలో మనం చెప్పిన మాట మాత్రం అస్సలు వినట్లేదు. ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ ఎక్కడ ఉంది, మేము ఎక్కడికి వచ్చాము, ఇక్కడ ఒక 1 అవర్ అయిపోయింది. ఇక్కడ ఉంటే మెయిన్ రోడ్ మేము కింది వరకు వెళ్ళిపోయినాం, మొత్తం కిందికి. రైట్ సైడ్ చూడండి వాటర్ ఫాల్ ఎలా అవుతుందో. అది వాటర్ ఫ్లో అవుతుంది. అసలు మేము ఎందుకు లైట్ డిమ్ అవుతుంది వెళ్ళొద్దులే అనుకున్నాం, కానీ అస్సలు ఉండలేకపోయినాం. మంచిగా వెళ్ళాం, ఒక 1 అవర్ స్పెండ్ చేసినాం. సో ఇప్పుడు ఎంత తొందర మేము సోన్మార్గ్ వెళ్ళిపోతే అంత బెటర్. చలి కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ సోన్మార్గ్. ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్సే, జస్ట్ ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. కరెక్ట్ టైంకు రీచ్ అయిపోయినాం, ఎక్కువ లైట్ డిమ్ కూడా కాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ అయితే సోన్మార్గ్ వచ్చేసాం. ఏం లొకేషన్స్ ఉన్నాయంటే అబ్బా సూపర్ అంటే సూపర్. అసలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి.
కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా లడక్ ట్రిప్ చేయాలి, అది బైక్ రైడ్తో చేయాలి. సూపర్ అంటే సూపర్. మేము ఆల్మోస్ట్ శ్రీనగర్లో 12:30కో 1కో బయలుదేరినాము. ఇక్కడికి వచ్చే వరకు 7:30 అయింది. మధ్యలో చాలా ప్లేస్లలో ఆగినాం, చాలా ప్లేస్లలో ఫొటోస్ తీసినాం. చాలా అంటే చాలా బాగుంటుంది. రోడ్డు కూడా చాలా బాగుంది. శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వరకు మాత్రం సూపర్ ఉంది రోడ్డు మాత్రం. అసలు ఇక్కడ పక్క చూసినాము ఒక కొండ ఒకలాగా ఉన్నది, ఇటు పక్క చూసినాము కొండ ఒకలాగా ఉన్నది. ఎక్కడ చూడాలో ఎక్కడ చూడొద్దో కూడా అర్థం అవ్వట్లేదు, అంత సూపర్ ఉంది లొకేషన్స్ మాత్రం. కంపల్సరీ వస్తే మాత్రం రైడ్తోనే రావాలి. మామూలుగా మనం అక్కడ నుంచి ట్రైన్కో లేకుండా ఫ్లైట్కో వస్తే మాత్రం ఈ సీనరీస్ ఎవ్రీథింగ్ మొత్తం మిస్ అయిపోతాం. కంపల్సరీ రైడ్ చేస్తేనే ఇలాంటి ఎంజాయ్మెంట్ మనకు దక్కుతుంది. అండ్ సోన్మార్గ్కి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఒక రూమ్ అడిగినాం. రూమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కాస్ట్ చూస్తే 3000 రూపీస్ చెప్పిండు. గమన రిటర్న్ మలిగినాం. కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఒక్కొక్క రూమ్స్ 1200 చెప్పిండు. ఇది కానీ నలుగురు ఒకటే దగ్గర ఉంటామంటే 1600కి ఇచ్చేసిండు. రూమ్ చూపిస్తా ఒక్క నిమిషం. ఇదే రూమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో దీనికి మొత్తం వుడెన్తో ఉంది. రూమ్ మాత్రం ఇంత చుట్టూ మంచు కొండల మధ్యలో సోన్మార్గ్. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రూమ్ ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హోటల్ పర్సన్ మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా, తన దగ్గరికి పోయి అసలు యాక్చువల్ ప్రీవియస్ 8 days నుంచి అసలు ఫుడ్ అస్సలు ఎక్కడ కూడా బాగుంటలేదు, అసలు తిన్నట్టే ఉండలేదు. మేము వండుకోవచ్చు అని పర్మిషన్ అడిగారు మా వాళ్ళు. నో ప్రాబ్లం వండుకోండి అని చెప్తే మా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. చూద్దాం ఒక్క నిమిషం. కటింగ్ ఇంటికాడ ఎప్పుడన్నా కట్ చేసినా ఎందుకు చేసినా మసాలా చేసిన ఆనియన్స్ కట్ చేసిరు. ఇంట్లో ఉండే ఇద్దరమే కదా, వీళ్ళేం చేస్తాడు. అసలు నీకు వంట వండడం వస్తుందా? హలో, మంచు కొండల మధ్యలో వంట వండడం మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. శ్రీనగర్ నుంచి ఇక్కడ వరకు ఒక్కొక్కటి డిఫరెంట్ అని ఎక్సలెంట్. అసలు ఒక సైడ్ చూస్తే ఇంకో సైడ్ చూడాలని చూసి కవర్ చేయలేక మన కళ్ళు సరిపోవడం. శిరీష్, మనం ఏం చేయాలంటే ఒక బండి ఎక్కించి ఇంకొక బండి ఎక్కిద్దాం. జీ